హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని వ్లాగ్స్. సో ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. వాళ్ళ ఊరి గ్రామ దేవత తాళ్ళమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అయితే జరుగుతుంది ఈ రోజు. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే విలేజ్ లో సూపర్బ్ అండి. అసలు నిజంగా సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ అలా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా వెళ్ళి అందరం కూడా రెడీ అయ్యి తాళ్ళమ్మ అమ్మవారి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంటికాడి నుంచి. ఆఫ్టర్ దసరా తర్వాత ఈరోజు ఫ్యామిలీ అంతా మళ్ళీ ఒక చోటే మీట్ అయ్యామండి టెంపుల్ కారణంగా. సో అందరం కలిసి ఇక్కడ సరదాగా మాట్లాడుకుంటూ అలా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదేనండి తాళ్ళమ్మ అమ్మవారి టెంపుల్ అయితే వాళ్ళ ఊరి గ్రామ దేవత. టెంపుల్ అయితే ఈ మధ్యనే కొత్తగా రెనోవేట్ చేశారండి. ఈ రోజు అయితే అమ్మవారి విగ్రహ స్థాపన అయితే జరుగుతుంది టెంపుల్లో. టెంపుల్ విజిట్ చేసిన తర్వాత అందరం అయితే హోమం జరిగే ప్లేస్కి అయితే వెళ్ళామండి. అమ్మవారి విగ్రహ స్థాపనకి ముందు జరిగే హోమాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడైతే అందరం కూడా అమ్మవారి కోసం తీసుకువచ్చిన బూరెలను అయితే ఒక దాంట్లో వేస్తున్నామండి తరువాత అమ్మవారికి సమర్పించడానికి. బూరెలన్నీ కూడా అమ్మవారి శిఖరం మీదనైతే వేస్తారంటండి. ఇక ఇక్కడైతే అమ్మవారి హోమానికి సంబంధించి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారండి. ఇక హోమాన్ని అయితే ఆరంభించారండి. హోమం అయితే జరుగుతుంది అమ్మవారిది. ఇక ఇక్కడైతే అమ్మవారికి వెండి కిరీటాన్ని అయితే సమర్పించడానికి తీసుకువెళ్తున్నారండి. ఇక అందరము కూడా వెండి కిరీటాన్ని తాకి నమస్కరిస్తున్నారండి. ఫైనల్లీ హోమం అయితే చాలా బాగా జరిగిందండి. అందరం కూడా వెయిట్ చేస్తున్నాం హోమగుండం దగ్గరికి వెళ్ళి నమస్కరించడానికి. ఇంకా అందరము కూడా యాగశాల చుట్టూ తిరిగి అమ్మవారికి నమస్కరించి అలాగే హోమగుండంలో ఆవు నెయ్యి అవి వేసి దండం పెట్టుకుంటున్నామండి. ఇంకా అందరము కూడా అమ్మవారి విగ్రహాన్ని అయితే దర్శించుకుని అమ్మవారి అన్న సమారాధన స్వీకరించి ఇంటికైతే వచ్చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.